సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. మనము ప్రీవియస్ వీడియోలో థాట్స్, యాక్షన్స్, ఫీలింగ్స్ అండ్ బిలీఫ్, నమ్మకం, ఇవి కనుక మనం కరెక్ట్గా పాటిస్తే విజువలైజేషన్ కావచ్చు, లేదంటే మనం ఏదైతే అనుకున్నామో ఆ కోరిక నెరవేయడం జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. కానీ చాలా వరకు మేడం, అంటే నమ్మకం అనేది ఎంతోమంది వీడియోస్ చెప్తున్నారు, ఎన్నో టెక్నిక్స్ చెప్తూ ఉన్నారు, అవి మనం వినడం మాత్రమే సరిపోతుంది. కానీ దాన్ని మనం ఎలా ఓన్ చేసుకోవచ్చు అంటారు? అంటే ఓన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి నమ్మకం అనేది కలగాలి. ఆ నమ్మకాన్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అంటారు? ఎప్పుడైనా సరే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏ టెక్నిక్ చేయండి, ఏదైనా చేయండి, మీరు టెక్నిక్కే చేయండి, మెడిటేషన్ చేయండి, విజువలైజేషన్ చేయండి, మేనిఫెస్టేషన్ చేయండి, నమ్మకంతో చేయాలి. ఏ పని అయినా సరే మనం నమ్మకంతో చేసామంటే ఆ పనిలో సక్సెస్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా అసలు మనం దాని గురించి మనం మళ్ళీ తిరిగి వెనక్కి చూడాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. అంటే ఇక్కడ బిలీవ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది మనల్ని అంటే, ఇట్ బిల్డ్స్ ఎ స్ట్రాంగ్నెస్, ఒక పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తుంది ఫస్ట్. అంటే అది ఖచ్చితంగా నాకు జరుగుతుంది, ఓకే నేను దాన్ని పొందగలను అనేటటువంటి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవాలి మనం. అంటే ఇక్కడ బిలీవ్ సిస్టమ్ మీద మనం చెప్పుకుంటూ వస్తూ ఉంటే, పూర్వకాలం మన పెద్దవాళ్ళు కూడా నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని నమ్ముతాం మనము, శివుణ్ణి నమ్ముతాము. ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు అనేటటువంటి ఒక నమ్మకం. అంటే ఏదో ఒక రూపంలో నాకు అది సహాయం జరుగుతుంది అనేటటువంటి ఒక మంచి నమ్మకం అది. ఇప్పుడు నిలువు దోపిడీ ఇస్తాము అని అంటారు వెంకటేశ్వర స్వామి. అది నీకు జరిగినా జరగకపోయినా నువ్వు ఇవ్వాలి అనేటటువంటి కాన్సెప్ట్ నీ మైండ్లో ఉంది. ఎందుకు నువ్వు అది ముందుగా కోరుకున్నావు అంటే ఆయన ఖచ్చితంగా నీకు చేస్తాడు అనే నమ్మకం. ఆ పాజిటివిటీ, ఆ ఎనర్జీ మీద నీకున్నటువంటి నమ్మకం అలాంటిది. సో క్లాసెస్కి వచ్చే వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను, ఫస్ట్ నమ్మండి. బిలీవ్ చేసిన తర్వాత ఆ టెక్నిక్ చేసేటప్పుడు ఒక బిలీవ్ సిస్టమ్తో చేసినట్లయితే ఖచ్చితంగా వర్క్ జరుగుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్గా మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓకే, ఒక ఊర్లో ఒక పురోహితుడు ఉండేవాడు. ఆ పురోహితుడు రోజు రాజుగారు ఆస్థానానికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి రోజు భగవద్గీత చెప్పడం అతనికి అలవాటు. కృష్ణుడి గురించి అన్నీ చెప్తూ ఉంటాడు. అదేవిధంగా తన క్రమంలోనే ఒకరోజు రాత్రి వెళ్ళాడు. వెళ్తే ఆ రోజు ఏంటంటే కృష్ణుని వర్ణిస్తున్నాడు. కృష్ణుడు వేసుకున్న ఆభరణాలను వర్ణిస్తున్నాడు. వాళ్ళ అమ్మ ఎంత అందంగా తయారు చేసేదో వర్ణిస్తున్నాడు. సో అది ఆ రోజు ఉన్నటువంటి టాపిక్ అన్నమాట. సో ఇదే టైంలో ఒక దొంగ అతని ఇంటికి, ఆ రాజుగారి ఇంటికి దొంగతనానికి వస్తాడు. వచ్చి ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, నగలు అంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు, ఇదేదో మనం కూడా విందాం, మనకేమన్నా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి చాటుగా వింటాడు అన్నీ. ఈ పంతులు గారు ఆయన దూరంలో ఆయన చెప్పుకుంటూ వెళ్తాడు. వాళ్ళ అమ్మ ఇలా తయారు చేసాడు, ఎంత అందంగా ఉండేవాడు అంటే, ఎన్ని నగలు వేసేదంటే అని చక్కగా చేతికి వేసుకున్నవి, మెళ్ళో వేసుకున్నవి, నడుముకి పెట్టుకున్నవి అన్నీ వర్ణిస్తాడు. ఆహా ఇన్ని నగలు ఉండేవన్నమాట అని ఆ దొంగ బాగా ఇమాజిన్ చేసేసుకుంటాడు. సో అయిపోతుంది, స్టోరీ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటాడు. పంతులు గారు వెళ్ళిపోతారు, అతని పని అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ దొంగతనానికి వచ్చిన విషయం మర్చిపోతాడు. మర్చిపోయి పంతులు గారు వెనకాల పడతాడు. దారిలో ఆపి, ఓ పంతులు గారు అని అనగానే, అమ్మో దొంగ ఏంటయ్యా, నా దగ్గర ఏముంది నీకు ఇవ్వడానికి అని చెప్పేసి అంటాడు. అంటే నేను నీ దగ్గర ఏం తీసుకొని నీకు రాలేదు, నువ్వు చెప్పావు చూసావా, ఒక పిల్లవాడు నల్లగా ఉంటాడు, అతను బోల్డ్ నగలేసుకుని నది ఒడ్డుకు వస్తాడు, యమునా నది ఒడ్డుకు వస్తాడని నువ్వు చెప్పావు కదా, ఎక్కడ వస్తాడు నాకు చెప్పు ఒకసారి, మళ్ళీ నాకు చెప్పు అని చెప్పేసి, ఆ పిల్లవాడు ఆనవాళ్ళు ఏంటి నాకు చెప్పు అని చెప్పేసి అడుగుతాడు. ఏంటి నేను వదిలేటట్లేదు, నేనేమో కథ చెప్పానాయే, ఇతను చూస్తేనేమో నగలు అడుగుతున్నాడు, ఇతని నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి, అవునయ్యా నిజంగానే యమునా నది తీరానికి వస్తాడు, ఇద్దరు వస్తారు, ఒక అతను తెల్లగా ఉంటాడు, ఒక అతను నల్లగా ఉంటాడు, నగలన్నీ వేసుకొని వస్తాడు, వాళ్ళ అమ్మ ముద్దుగా తయారు చేసి పంపిస్తుంది, పిల్లను గ్రామును వాలించుకుంటూ వస్తాడు అని చెప్పి చెప్తాడు. అవునా సరే అయితే నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి పంపించేసి వెళ్ళి యమునా నది ఒడ్డున కూర్చుంటాడు. ఆ అబ్బాయి ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి పేషెన్స్తో ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ లోపు చక్కగా ఫ్లూట్ సౌండ్ వినిపిస్తుంది అనమాట. ఆహా అబ్బాయి వచ్చేస్తాడు అయితే అని చెప్పేసి అనుకుంటాడు. అక్కడ ఆ అబ్బాయిని చూస్తాడనమాట.
అతను ఇమాజిన్ చేసుకున్నాడు కదా, అలా వచ్చినట్టుగా వచ్చేసాడు. నిజంగానే వచ్చాడు. వచ్చి రావడంతో అతను ఫ్లూటు యొక్క ఆ సంగీతానికి మైమర్చిపోతాడు. మైమర్చిపోయి తన్మయత్వంలోని ఆ కృష్ణుడు ఎదురుగా కూర్చొని ఏ తల్లి కన్న బిడ్డవోనయ్యా, ఎంత అందంగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి అతన్ని పొగట్టం మొదలు పెడతాడు. దొంగ అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఒక రియలైజేషన్ అనమాట. అతని కళ్ళల్లోని ఒక పశ్చాత్తాపం, రియలైజేషన్ అనేది వస్తూ అతను అంటాడనమాట, ఏ తల్లి కన్న బిడ్డవో, ఎంత అందంగా ఉన్నావు నువ్వు, నల్లగా ఉన్నా కూడా ఆహా ఏం నీ అందము అని చెప్పి పొగట్టం మొదలు పెడతాడు. సో ఇలా పొగట్టం మొదలుపెట్టిన కొంతసేపటికి అతని భుజాల మీద ఒక పెద్ద మూట ఉంటుంది, నగల మూట ఉంటుంది. కాసేపటికి అక్కడ ఎవరు కనిపించరు. అయితే చూసుకుని ఏంటిది నగల మూట ఏంటి నాకు ఇలాగా అని చెప్పేసి గబగబా మళ్ళీ ఆ పంతులు గారి దగ్గరికి పరిగెడతాడు. వెళ్ళి చెప్తాడనమాట, ఇదిగో చూడు నాకు ఇన్ని నగలు ఇచ్చాడు ఆ అబ్బాయి, నాకు ఇన్ని నగలు నాకు ఇచ్చాడు అని చెప్పి సంతోషంగా చెప్తాడనమాట. ఏంటి నగలు ఇచ్చాడా నీకు, ఎక్కడిచ్చాడు, ఎవరిచ్చారు? నువ్వు చెప్పావు కదయ్యా ఇప్పుడు అబ్బాయి వస్తాడు అని చెప్పేసి నగలు వేసుకొని వస్తాడని చెప్పావు కదా, అతను వచ్చాడు నాకు నగలు ఇచ్చాడు. అవునా, నాకు చూపించు అయితే అని చెప్పేసి వెళ్తాడు. ఇదిగో చూడు ఇక్కడే ఇచ్చాడు నాకు అని చెప్పేసి అంటే అప్పుడు పంతులు గారు అనుకుంటారనమాట, ఒక దొంగకి, సాధారణమైన దొంగకి నువ్వు దర్శనమిచ్చావు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి నీ సేవలో ఉన్నాను, నీ గురించి చెప్తున్నాను, నీ గురించి అంతా చేస్తున్నాను, కానీ నాకెందుకు దర్శనం ఇవ్వలేదు అని చెప్పేసి అంటే అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, ఎక్కడైతే పశ్చాత్తాపము, నిజాయితీ, నమ్మకము అనేది ఉంటుందో నేను అక్కడ ఉంటాను. నువ్వు కేవలం నాది ఒక కథలాగా మాత్రమే చెప్పావు. కృష్ణుడు ఉండేవాడు, ఇలా తయారు చేసేది వాళ్ళమ్మ అని మాత్రమే చెప్పావు, కానీ అతను అది నమ్మకంగా విన్నాడు, అలాగే ఊహించుకున్నాడు. ఆ ఊహే తనదే అని అనుకున్నాడు తను ఇంకా. సో అలా ఎప్పుడైతే నమ్మకంగా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటామో మన వర్క్ ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా 100% జరుగుతుంది. ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది ఎలాంటిదంటే మన లైఫ్కి ఒక బ్రిడ్జ్ లాంటిది. ఖచ్చితంగా అవును మేడం, మీరు చెప్తూ ఉంటే లైక్ చిన్నప్పుడు అమ్మ చెప్పింది మనం నమ్ముతూ ఉంటాం అంతే. అంటే బూచోడు వస్తున్నాడు, అది మనకు తెలియదు నిజంగా వస్తాడా వాడు బూచోడు అని మనకు తెలియదు, అమ్మ మీద ఉన్న ఒక నమ్మకం. అండ్ అదే విధంగా చాలా మంది కూడా ముసలులు కావచ్చు ఎవరో ఒకరు టాబ్లెట్ లేకున్నా కూడా ఎక్కువగా వేసుకుంటున్నా వాళ్ళకి అది మంచిది కాదని ఏదో ఒక తీసుకొని నోట్లో వేసుకుంటాం. నమ్మకం. చందమామ మనతో పాటు వస్తుంది అనగానే అవును నిజంగానే మనం ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తుంది కదా అని ఒక నమ్మకం అనమాట. ఆ బిలీవ్ సిస్టమ్ అనేది మనలోని పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఒక నమ్మకంతో ఒక టెక్నిక్ కానీ మెడిటేషన్ చేయండి, టెక్నిక్ వాడండి, ఈవెన్ మీరు ఒక చిన్న మెడిసిన్ వేసుకోండి, నాకు తగ్గిపోతుంది అనే నమ్మకంతో ఆ మెడిసిన్ వేసుకోండి, అది నిజంగానే పనిచేస్తుంది. అన్లెస్ అండ్ అంటిల్ మనం దాని మీద నమ్మకం లేనప్పుడు ఏదో క్యాజువల్గా మనం వాడుతున్నాము, క్యాజువల్గా చేస్తున్నాము ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోవడానికి అని అనుకుంటే మాత్రం చాలా అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అవి ఎన్నిసార్లు చేసినా మనకు అందులో ఒక నెగిటివ్ అనేది కనబడుతూనే ఉంటుంది. అలా కాకుండా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు అది 100% జరుగుతుంది. ఇప్పుడు నేను 4-5 మీకు మెసేజ్ పెట్టాను, 5కి నేను స్టూడియోలో ఉంటాను, ఖచ్చితంగా ఉంటాను అని అనుకున్నాను. ఎగ్జాక్ట్ 5 o'clock నేను వచ్చాను స్టూడియోకి. ఎందుకనంటే అది నా నమ్మకం. నాకు ఖచ్చితంగా ఏదో విధంగా హెల్ప్ దొరుకుతుంది, నేను వస్తాను అనేటటువంటి నమ్మకం. ఏం జరిగింది అనేది సెకండరీ థింగ్. బట్ ఒక బిలీవ్ సిస్టమ్ ఏంటంటే నేను ఇది సాధించగలను అనే నమ్మకము, చేస్తాను అనే నమ్మకము, ఇది విశ్వం ద్వారా నాకు సాధ్యపడుతుంది అనే నమ్మకము ఎప్పుడైతే మనిషికి ఉంటుందో 100% తను అనుకున్నది ఏదైనా సాధించగలడు. అది లక్షల్లో అప్పు కానివ్వండి, కోట్లలో అప్పు కానివ్వండి, వితిన్ చాలా తక్కువ టైంలో మీరు తీర్చుకోవడానికి ఛాన్స్ అనేది దొరుకుతుంది. నాట్ ఓన్లీ మనీ విషయం అనే కాదు, హెల్త్ పర్పస్గా కూడా ఇది ఖచ్చితంగా జరుగుతుంది, నేను హీల్ చేసుకోగలను అని ఒక బిలీవ్ సిస్టమ్ని పెట్టుకున్నట్లయితే 100% అది వర్కౌట్ అవుతుంది. సో అంటే మనము ఎప్పుడైతే నమ్మకాన్ని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటామో, అది ఏ దేని మీద అయినా సరే, మీరు మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ నాకు బాగా పనిచేస్తుంది, మెడిటేషన్ ద్వారా నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలను, నాతో నేను మాట్లాడుకోగలను,
నా అంతరాత్మలో ఏం జరుగుతుందో తెలుసుకోగలను అనేటటువంటి ఒక నమ్మకంతో కూర్చోండి, జరుగుతుంది. అంతే తప్ప నేను అందరికీ చెప్పుకోవడం, నేను మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నాను, నేను టెక్నిక్స్ క్లాస్కి వెళ్తున్నాను, చెప్పినంతలో వర్క్ జరగదు. వీ హ్యావ్ టు నమ్మకం, దాన్ని వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేసినప్పుడే అదంతా జరుగుతుంది. మీరు చిన్న టెక్నిక్ వాడండి, ఈవెన్ మీరు పిల్లో కింద పెట్టుకొని పడుకోండి, పొద్దునకి జరిగిపోతుంది. ఎందుకు అని అంటే నమ్మకం. ఆ నమ్మకం అనేది మనకి ఎప్పుడైతే ఉంటుందో ఏదైనా సాధించగలుగుతాం అన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.